ఆ సీఏ ఏదో ఫామ్ హౌస్ డెడ్ బాడీ ఫైర్ అంటున్నాడు ఏంటి? అతను చెప్పింది కరెక్టే సార్. ఫామ్ హౌస్లో తగులబెట్టిన డెడ్ బాడీ నా హస్బెండ్ది. నేనే చంపాను. నీ భర్త నువ్వే చంపేశావా? ఎవరు నీ భర్త? యాడ్ ఫిల్మ్ మేకర్ రాహుల్. యాడ్ ఫిల్మ్ మేకర్ రాహుల్ నీ భర్త? భాస్కర్, రాజు, అశ్వత్, భాస్కర్ వెంటనే ఒక టీం తీసుకొని యాడ్ ఫిల్మ్ మేకర్ రాహుల్ ఇంటికి వెళ్ళు. అది క్రైమ్ స్పాట్. అశ్వత్, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయి. ఆ ఇంట్లో ప్రతి ఒక్క మూల సెర్చ్ చేయండి. ఒక్క ఎవిడెన్స్ కూడా మిస్ అవ్వకూడదు. అండర్స్టాండ్? కమ్ ఆన్, గెట్ గోయింగ్. గో. నువ్వు వెళ్ళిపోతే నేను పిలుస్తాను. ఎవడి గణేష్? చెప్పా. ఫ్రెండ్. ఫ్రెండా? బాయ్ ఫ్రెండ్? లిఫ్ట్ చేయి. స్పీకర్ ఆన్ చేయి. హలో హలో విద్య, రాత్రి నుంచి కంటిన్యూస్ గా ఫోన్ చేస్తున్నాను, లిఫ్ట్ చేయవేంటి? నైట్ గొడవ జరిగిన తర్వాత రాహుల్ నేను ఏం చేశాడో అని నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? హలో హలో విద్య. తర్వాత మాట్లాడు. విద్య, వాట్ హ్యాపెండ్? విద్య, టెల్ మీ ప్లీజ్. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా? నువ్వెవడ్రా? పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నరసింహ. సారీ సార్, ఐమ్ గణేష్. ఇప్పుడు మా విద్య ఎక్కడ ఉంది సార్? పోలీస్ కస్టడీలో. No sir, there are no complications. I think we can handle it. Not to worry sir. నమస్తే. నేనే గణేష్. ఆ దెబ్బలేంటి? ఏం చేస్తుంటారా? సార్, ఏం చేస్తుంటావురా? సివిల్స్ కంప్లీటెడ్ సార్, వెయిటింగ్ ఫర్ పోస్టింగ్. ఫ్యూచర్ ఐపీఎస్, ఐఏఎస్. సార్, మా విద్య ఎక్కడ ఉంది సార్? ఇంటరాగేషన్. అసలు ఏమైంది సార్? తన మొగుడిని మర్డర్ చేసింది. రాహుల్ని చంపేసిందా? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్ సార్. షీఈ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ గర్ల్ సార్. చంపేశానని తనే చెప్పింది. సార్, ఒక్కసారి తనతో మాట్లాడే అవకాశం ఇప్పించండి. అసలు జరిగిందేంటో నేను తెలుసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్. 5 minutes. విద్య, ఆ ఏసీపీ చెప్తుంది నిజమా విద్య? రాహుల్ని నువ్వు చంపావా? నేను నమ్మను, నేను నమ్మను. పోలీసులు నమ్మారు. నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో వదిలి వెళ్లే ప్రసక్తే లేదు. లాయర్తో మాట్లాడి నీకు బెయిల్ తీసుకొస్తా. ముందు నువ్వు వెళ్ళి షాక్లో ఏదేదో మాట్లాడానని ఆ ఏసీపీకి చెప్పు. చెప్తే ఆ తర్వాత ఎంక్వైరీలో నువ్వు హంతకుడు అని తెలుస్తుంది. కలెక్టర్ కావాల్సిన వాడివి జైలుకి వెళ్తావా? నేనెందుకు హంతకుడినవుతాను? రాహుల్ని చంపింది నువ్వు కాబట్టి. రాహుల్ని నేను చంపానా? అవును. రాహుల్ని చంపాక నువ్వు గేటు తొక్కి వెళ్ళడం నేను కళ్ళారా చూశాను. ఏంటి? నేను గేట్ దూకి వెళ్ళానా? నువ్వేదో కన్ఫ్యూజన్లో ఉన్నావు విద్య. రాత్రి నాకు వచ్చిన కోపానికి నువ్వు అడ్డుపడి ఉండకపోతే వాడిని అప్పుడే చంపేసి ఉండేవాడు.
నువ్వు నన్ను తిట్టి బయటికి పో అన్న తర్వాత వెళ్ళిపోయినోడిని మళ్ళీ నేను నీ ఇంటి వైపు కూడా తిరిగి చూడలేదు. అలాంటిది రాహుల్ని నేనెలా చంపుతా విద్య? అయితే రాహుల్ని చంపింది నువ్వు కాదా? మరి రాహుల్ని చంపి గేటుతోకి పారిపోయింది ఎవరు? నా భర్తను నేను చంపలేదు సార్. మీరిద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? రాహుల్ని నేను చంపాననుకుని నన్ను సేవ్ చేయడానికి నేరం తన మీద వేసుకుంది సార్. షీజ్ ఇన్నోసెంట్. కావాలంటే హంతకుడు దొరికేంత వరకు నన్ను కస్టడీలోకి తీసుకోండి సార్. ఆ హంతకుడు ఎవరో తెలియాలంటే నిన్న రాత్రి గణేష్ వెళ్ళిపోయాక అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పు. కాసేపటికి డోర్ కొట్టడం ఆగిపోయింది. భయంగా వెనక డోర్ తీసుకుని బయటకు వచ్చాను.